మనం డాటా వేర్హౌస్ ఆర్కిటెక్చర్ చేద్దాం. త్రీ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి డాటా వేర్హౌస్లో. 2 టైర్, 3 టైర్, 4 టైర్, 1 by 1 చూద్దాం. ప్రతి టైర్లో ఒకటి అడిషనల్గా యాడ్ చేసుకుంటే అది అప్డేట్ ఏంటంటే 2 టైర్ అనేది సింపుల్. ఇంతకుముందు వీడియోలు మీరు డిస్కస్ చేసినాం. మనము ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం ఏమని 3 టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉంటాయి. ఇది కొంచెం దాని ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్. 2 టైర్ అనేది ఏం చేస్తుంది, డాటా వేర్హౌస్ని ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ సప్లై చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దాని యొక్క డయాగ్రామ్ చూస్తుంది. ఇది ఒక క్లయింట్ సర్వర్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. క్లయింట్ సర్వర్లో ఏముంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ క్లయింట్ ఉంటాడు, ఇక్కడ సర్వర్ ఉంటాడు. క్లయింట్ సర్వర్. సో క్లయింట్ అన్నట్టు వాడికి సర్వర్కి రిక్వెస్ట్ వస్తే సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ ఎ బేసిక్. సో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇక్కడ మన ఎండ్ యూజర్స్ ఉంటారు, ఇక్కడ మన డేటాబేస్ ఉంటుంది అనమాట. అయితే డేటాబేస్కి వీడు ఎండ్ యూజర్స్ రిక్వెస్ట్ పెడితే అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే నాట్ సపోర్ట్ ఫర్ లార్జ్. ఒకవేళ ఇక్కడ మనం లార్జ్ నెంబర్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ఉన్నాం సపోర్ట్ చేయదు 2 టైర్ ఆర్కిటెక్చర్. అందుకే మనం 3 టైర్కి అప్డేట్ అయినాం. దాంతోపాటు ఇది ఎక్స్టెండ్ కూడా చేయాలి మీ డేటాబేస్ని. కానీ ఇక్కడ నాట్ ఎక్స్టెండబుల్ అనమాట. మళ్ళీ అడ్వాంటేజెస్ అనేది చూసి సింపుల్గా ఉంది, ఈజీ టు మెయింటైన్ చేయడం ఈజీ, ఇంకా కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది 2 టైర్ ఆర్కిటెక్చర్. 3 టైర్ ఆర్కిటెక్చర్లో ఏముంటాయంటే 3 ఉంటాయి, టాప్, మిడిల్ అండ్ బాటమ్. టాప్లో ఎండ్ యూజర్స్ ఉంటారు, మిడిల్లో ఓలాప్ ఉంటుంది. ఓలాప్ అనేది ఫస్ట్ వీడియో. ఓలాప్ వచ్చేసి నథింగ్ బట్ డాటా వేర్హౌస్. డాటా వేర్హౌస్ని ఓలాప్ అని వాడుతున్నాం. డాటా వేర్హౌస్ని షార్ట్ ఫామ్లో ఓలాప్. ఓలాప్ అని ఇంత 3 వీడియోలు డిస్కస్ చేసినాం. ఇది ఆన్లైన్ అనాలిసిస్ ప్రాసెసింగ్. ఇంత 3 వీడియోలు డిఫరెన్సెస్ అంటే ఫస్ట్ వీడియోలో ఓలాప్ అంటే ఏంటి, డాటా వేర్హౌస్ అంటే ఏంటో. సో అందుకే ఇక్కడ నేను మళ్ళీ ఇంకా స్ట్రెస్ చేస్తున్నాను. సో మిడిల్లో ఓలాప్ ఉంటుంది, అంటే డాటా వేర్హౌస్ ఉంటుంది. ఇట్స్ ఎండ్ యూజర్స్, అసెట్ డేటా సోర్సెస్ ఉంటాయి. సో డేటా సోర్సెస్ ఎప్పుడైనా బాటమ్ ఉంటాయి, మిడిల్లో మన డేటా వేర్హౌస్, ఇట్ సైడ్ వచ్చేసరికి ఎండ్ యూజర్స్ ఉన్నాడు. దిస్ ఇస్ ద 3 టైర్ ఆర్కిటెక్చర్. ఓకేనా, సింపుల్ డయాగ్రామ్. తర్వాత ఇక లాస్ట్కి 4 టైర్ ఆర్కిటెక్చర్ ఏం చేశారంటే ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ప్రజెంటేషన్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. ప్రజెంటేషన్ కంపెనీ ఎక్స్ట్రా యాడ్ అయింది, సేమ్ ఉంది. ఇక్కడ ఎట్లా అంటే ఫస్ట్ ప్రజెంటేషన్ ఎందుకు కాంపోనెంట్ ఇంకా ఎందుకు యాడ్ చేసినారో ప్రజెంటేషన్ యూజర్స్కి ఇంకా మంచిగా ప్రజెంట్ చేద్దాం అనేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ప్రజెంటేషన్ లేయర్ యాడ్ అయ్యి 4 టైర్ ఆర్కిటెక్చర్ అయింది. సో ఈ అడిషనల్గా ప్రజెంటేషన్ లేయర్ ఒకటి ఉంటుంది. ఇలాంటి సేమ్ మీడియాలో వర్కింగ్ ప్రిన్సిపల్ సేమ్ ఉంటుంది. సో ఇండియన్స్ ఒక రిక్వెస్ట్ పెట్టినా కానీ ఫస్ట్ కంట్రోలర్ పోతుంది. కంట్రోలర్ ఇద్దరికి రిక్వెస్ట్ పెడతారు, వీరికి దాంతోపాటు బిజినెస్ ఆబ్జెక్ట్స్ కూడా రిక్వెస్ట్ పెడతారు. కాబట్టి అది డాటా ఆబ్జెక్ట్స్కి అవుతుంది. డాటా ఆబ్జెక్ట్స్కి ఇక్కడ 2 కనెక్షన్స్ ఉన్నాయి చూసారా. ప్రతి దగ్గర 2 కనెక్షన్స్ ఉన్నాయి మనకి, ఆరోస్ ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఇక్కడ రిక్వెస్ట్ పంపుతుంది ఎండ్ యూజర్స్ డేటాబేస్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మనకి ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ డేటా హౌస్ బేస్ పెట్టిన డేటాబేస్ ఫస్ట్ రిక్వెస్ట్ పెడతాం, అక్కడ నుంచి రెస్పాన్స్ వస్తుంది. బిజినెస్ ఆబ్జెక్ట్స్ ఇస్తుంది. బిజినెస్ ఆబ్జెక్ట్స్ యాజ్ కంట్రోలర్కి ఇస్తాయి, తర్వాత వ్యూకి ఇస్తుంది. వ్యూ ఇంకా మంచిగా ఎట్లా ప్రజెంట్ చేయాలో చేసేసి రెస్పాన్స్ అవుతుంది ఎండ్ యూజర్స్కి. ఇంతే 4 టైర్ ఆర్కిటెక్చర్. ఓకేనా. 2 టైర్లో జస్ట్ ఇద్దరే ఉంటారు, ఎండ్ యూజర్స్ అండ్ డేటాబేస్. ఇక్కడ మిడిల్లో మనకి డేటా వేర్హౌస్ వచ్చింది, డేటా సోర్స్కి అండ్ ఎండ్ యూజర్స్కి. ఇక్కడ మనకి ప్రజెంటేషన్ లేయర్ యాడ్ అయింది, యూజర్స్కి ఇంకా బాగా చూపిద్దాం, ప్రజెంట్ చేద్దాం డేటా. These are 3 types of architectures in data warehouse.